గురుగారు నమస్కారం. నమస్కారం. మా నరసింహార్పణ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను గురుగారు. సో బయట వీడియోస్ అన్ని చూసాం గురుగారు మీవి. సో స్పెషల్గా ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. అండ్ కొన్ని మెయిన్ టాపిక్స్ ఉన్నాయి, వాటి గురించి మీతో డిస్కస్ చేయాలి ఈరోజు. అందులో ముఖ్యంగా ప్రవీణ్ పాస్టర్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయనని చంపేశారని మరి కొందరు అంటున్నారు, కొందరు యాక్సిడెంట్ అయింది అంటున్నారు, ఏవో పాత కక్షలు అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఇతను చనిపోయాడు అన్నది ఒక ఎత్తు అయితే, ఇక్కడ గొడవలు అనేది ఒక ఎత్తు. హిందూ ముస్లింల గొడవలు స్టార్ట్ అయిపోయాయి. మీరు చంపారని, మీరేదో అన్నారని. అంటే ఒక చనిపోవడం కూడా ఒక కాంట్రవర్సీ అయిపోయింది బయట. అసలు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కరెక్టేనా ఇలా గొడవలు అవ్వడం కరెక్టేనా అంటే, ఇప్పుడు ప్రస్తుతం మనందరం భారతదేశంలో ఉన్నాము. అవును, ఇది భారతదేశం మాత్రమే, అంటే హిందూ దేశం మాత్రమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ మధ్యలో వీళ్ళందరూ వచ్చి మత మార్పిళ్ళు అవి చేసి దాన్ని సంఖ్య పెంచుకోవటం కోసంగా చేస్తున్నటువంటి విషయాలు ఏంటి ఆ విషయాలు? ముఖ్యంగా ఈయన ప్రవీణ్ గారు, ఒక మనిషి చనిపోవడం అనేది బాధాకరం. అవును, దానికి మనం సానుభూతి చూపించకపోగా మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని కక్షల రూపంలో తీసుకొస్తున్నాం. ఇప్పుడు సరే హిందువులే చంపారు అనుకుందాము, మరి ఇతరత్ర వాళ్ళు ఆయనకేం గొడవలు లేవా? అట్లా లేవా? ముస్లిమ్స్ అని కూడా అంటున్నారు. అంటే వాళ్ళ మతం కాకుండా ఇంకా 2 మతాలు ఉన్నాయి, మొత్తం 3 మతాలే మన మొత్తం భారతదేశంలో నడుస్తున్నాయి. సో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్. సో హిందువులు ముస్లింలే చంపారు క్రిస్టియన్ పాస్టర్ ని అని చెప్పేసి బయట భారీ ఎత్తున ఉంది, మీరు చూస్తున్నారు. మరి ఏంటి అంటే అసలు ఈ మతాల విషయంలో అసలు డిఫరెన్స్ అదంతా కరెక్టేనా? అసలు నాకు అదే కరెక్ట్ అనిపించదు, డిఫరెన్స్ చేయడమే కరెక్ట్ అనిపించదు. ఒకటి చెప్తానండి, హిందువులు చంపారు అనుకో, హిందువులు చంపరు. ఎందుకు చంపరు అంటే ప్రతి హిందువు కూడా చట్టాన్ని దాటి ఇంతవరకు మనం చర్యలు తీసుకోలేదు. ఎక్కడ చూసినా కానీ చట్టాన్ని చేతికి తీసుకొని చేసింది లేదు. చట్టానికి లోబడే ఉన్నాం. వినాయక చవితి చేసినా మన పోలీసు వాళ్ళు ఏ ఆర్డర్స్ ఇచ్చారో దాన్ని ఫాలో అవుతూ జాగ్రత్తగా ఉంటున్నాం. ఇట్లా ప్రతిదీ కూడా చట్టానికి లోబడి మనం చేస్తూ ఉన్నాం. మనం చేసే పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నీ కూడా వినాయక చవితి, అమ్మవారి నవరాత్రులు, ఇలా ప్రతిదీ చిన్నదైనా సరే చట్టానికి లోబడే చేస్తూ ఉన్నాం. ఏదన్నా హిందువుల మీటింగ్ పెట్టాలన్నా కానీ పర్మిషన్లు తీసుకొని పెట్టి చేస్తూ ఉన్నాం కదా. ఇక ముస్లిమ్స్ విషయానికి వస్తే వాళ్ళు చెయ్యాలి అంటే ఒక్కసారే 10 మందిని వేసేస్తారు బాంబెట్టి. మనకు చాలా తెలుసు, మన దిల్సుఖ్నగర్ బాబా గుడిలో పెట్టారు. అది అదృష్టం దొరికింది కాబట్టి మన బాబా కానీ మన చుట్టుపక్కల ప్రజలు కానీ సేఫ్ అయ్యారు. మిగతా 2 చోట్ల ఫెయిల్ని. అలా ఒక్కసారే చంపుతారు, ఒక మనిషిని చంపే రకం కాదు ముస్లిమ్స్. అందులో డౌట్ లేదు. వాళ్ళు చంపారు అంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ మినిమం 10 నుంచి పైన. ఒకళ్ళిద్దరి కోసం వాళ్ళ బాంబులు వేస్ట్ చేసుకోరు, వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకోరు కదా. కాబట్టి ముస్లిమ్స్ చంపారు అనేది విరుద్ధం. మనం చట్టానికి లోబడి ఉన్నాం కాబట్టి హిందువులు చంపలేదు. మరి ఆయన ఎలా చనిపోయినారు? ఇక్కడ విషయానికి వస్తే ఆయన చనిపోయేటప్పుడు ఆయన మందు తాగారు, అంటే మద్యం సేవించారు అని చెప్పేసి లేదు, అది రాంగ్ అంట టోటలీ. లేదు లేదు లేదు, వీడియోస్ కూడా విడుదలైనాయి. ఏమని వీడియోస్? ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి లెక్క వేసుకుంటే హైవే మీద ఆయన ఎక్కడెక్కడ ఆగాడు, ఏమేమి కొన్నాడు, ఆయన లాస్ట్ కాల్ ఏంటి, ఆయన లాస్ట్ పేమెంట్ పేటిఎం, గూగుల్ పే వీటిలో నుంచి దేనికి చేశారు అన్ని బయటకు వస్తే మద్యం షాప్ లోకి వెళ్ళి, అంటే మన డ్రంక్ వైన్ అటువంటి షాప్ లోకి వెళ్ళడము, అక్కడ తీసుకోవడము, దానికి స్కాన్ చేయడము ఆ అమౌంట్ ఫోన్ నుంచి, ఇలా ప్రతిదీ కూడా ఇవాళ బయటపడ్డాయి. అంత క్లియర్ ఆధారాలు పోలీసులు తీసుకొని వచ్చారు ఆల్రెడీ. ప్రతిదీ ఆయన అడుగడుగు ఆయన ఫాలో చేసుకుంటూ వచ్చారు ఈ మధ్య కాలంలో, ఆయన చనిపోయిన దగ్గర నుంచి. అలా ప్రతి ఆధారాలు ఉన్నప్పుడు హిందువులు చంపారు, కక్షల వల్ల చంపారు అనడం మాత్రం అమానుషం. ఇది కేవలం క్రిస్టియన్స్ మన మీద వేసే నింద మాత్రమే తప్ప ఆధారాలు లేవు. ఎందుకంటే మనమే తిడుతున్నాం. క్రిస్టియన్స్ తిట్టేది ప్రధానంగా హిందువులు, అది కూడా చెప్తాను నేను. ఎందుకు తిడుతున్నాము అంటే ఈ మధ్యలో వచ్చి హిందువులందరినీ కూడా మత మార్పిడి చేస్తూ హిందువుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ సంఖ్యను పెంచుకుంటున్నారు. కానీ హిందువులకు కూడా ఒక పర్టికులర్ ఉండాలి కదా, నేను ఒకటే దేవుడిని నమ్మాలని చెప్పి డబ్బులు ఇచ్చి మారిపోమంటే మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేనే చూసాను కదా. ఆర్థిక సమస్య నాకుంది, ఆర్థికంగా నేను బలంగా లేను, నాకు డబ్బులు కావాలి,
అప్పు చేస్తే నువ్వు ఎంతసేపు ఎప్పుడు ఇస్తావు అంటే వడ్డీ కట్టాలి, నీకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వచ్చాడు, 1 కోటి రూపాయలు ఇస్తారా అన్నాడు. 1 కోటి రూపాయలు అంటే నాకు ఎక్కువ, అమ్మ నాకు సొంత ఇల్లు వస్తుంది, కొంత బ్యాంకులో వేసుకుని కొంచెం సుఖపడచ్చు, కన్వర్ట్ అయిపోయాను. అది కరెక్టేనా గురుగారు? మరి కాదు. హిందువులు ఇప్పుడు క్రిస్టియన్స్ పట్ల గొడవ పడుతున్నప్పుడు వీళ్ళకి ఒక పర్టికులర్ ఒక డిసిజన్ లేదు, మేము ఒక దేవుడిని నమ్మాలి, మాకు ఈ దేవుడు కరెక్ట్ అని చెప్పేసి. అలాంటప్పుడు మనం క్రిస్టియన్స్ ని ఎలా అంటాం లేదా ముస్లిమ్స్ ని ఎలా అంటాం? మనమే కరెక్ట్ లేము కదా. మనమే కరెక్ట్ లేము అంటే మన ఆర్థిక పరిస్థితులమ్మా. మనకి ఇక్కడ డబ్బులు ఇచ్చేవాడు లేరు. ఓకే, ఎందుకు ముస్లిమ్స్ లోకి మారట్లేదు? మరి ఎందుకు క్రిస్టియన్ గానే మారుతున్నారు? క్రిస్టియన్స్ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. ఓకే, సో ముస్లిమ్స్ ఇచ్చిన డబ్బులు ముస్లింలకి కూడా మారిపోతారు. ముస్లిమ్స్ కి అంటే ఇక్కడ ఎట్లా లెక్కేసుకోవాలి అంటే, క్రిస్టియన్స్ కి వచ్చేసరికి ఏంటంటే విదేశాల నుంచి వస్తున్నాయి డబ్బు, వాళ్ళు మార్చాలి అని చెప్పేసి కొంత అమౌంట్ క్రిస్టియన్స్ కి పంపిస్తున్నారు, వాళ్ళు మనకి ఇచ్చి మనల్ని మారుస్తున్నారు. అందులో ఈ క్రిస్టియన్స్ మార్చేది మొత్తం కూడా గమనించండి, ఎక్కడైతే లో క్లాస్ పీపుల్ ఉన్నారో వాళ్ళ దగ్గర మారుస్తున్నారు, గమనించట్లేదు. గుడిసెలు వాళ్ళే ఎక్కువ మారారు, హై పీపుల్ బ్రాహ్మిన్స్ మారిన వాళ్ళు తక్కువ ఉన్నారేమో, తక్కువ. ఎక్కువ శాతం కూడా లో క్లాస్ పీపుల్నే వీళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళనే మారుస్తూ ఆ సంఖ్యను పెంచుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ముస్లిమ్స్కి మార్చట్లేదు ఎందుకు అని క్వశ్చన్ వేశారు కదా. ముస్లిమ్స్ పూర్తిగా హిందువులకు విరుద్ధమైంది, విరుద్ధం. మనం కుడి చేత్తో రాస్తే వాళ్ళు ఎడం చేత్తో రాసే రకం. కాబట్టి అంత విరుద్ధంగా మనం పోము కూడా ఒకటి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, లవ్ జిహాద్ పేరు హిందువుల అమ్మాయిని లవ్ చేసేటట్టు చేయడం, ఆ అమ్మాయిని బుట్టలో వేసుకొని వాళ్ళ దాంట్లోకి మార్చుకొని ఇంకా మతాన్ని పెంచుకోవడం, ఇది చేస్తున్నారు లవ్ జిహాద్ పేరుతోటి. ఇట్లా రకరకాలు ఉన్నాయి. సో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. మత మార్పిడికి వాళ్ళు కూడా ఒక రకంగా ముందుకు వచ్చారు, కాకపోతే వాళ్ళ స్టైల్ వేరే ఉంది. ఇదేమో అచ్చంగా డబ్బులు ఇచ్చేసరికి మనకు డబ్బులు ఆశ ఎక్కువ. డబ్బులు కాదని ఎవరుంటారు, కానీ డబ్బులకు లోబడకుండా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే ఈ క్రిస్టియన్ విన్ని పోయి ముస్లిం వాళ్ళని అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ డబ్బులు ఇస్తాను మా దాంట్లో మారరు, వాళ్ళు ధైర్యమే లేదు, చంపేస్తారు వాళ్ళు డైరెక్ట్. నువ్వెవరా చెప్పడానికి అని చంపేస్తారు ఆన్ ది స్పాట్. అంతే, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. ఇప్పుడు మీరే చెప్పారు, చట్టానికి చేతిలోకి తీసుకున్నట్టే కదా వాళ్ళు. మనం అది చెయ్యం. మనకి ఎంతసేపు మనకి ఆర్థికంగా మనం లేం కాబట్టి దాన్ని క్యాష్ చేసుకొని మారుస్తున్నారు. ఇప్పుడు మీరు ఫుల్ గా వ్యతిరేకిస్తున్నారు, మీరు క్రిస్టియన్స్ ని హిందూని క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ ని మీరు మొత్తం వ్యతిరేకిస్తున్నారు కదా. హిందువులను కూడా వ్యతిరేకిస్తారు, అసలు మారటం తప్పు కాబట్టి. మీరు అన్నది కరెక్ట్, హిందువులను కూడా వ్యతిరేకిస్తాను. ఓకే, నాకున్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే గురుగారు, ఎందుకు మన హిందువులకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎందుకు ఒక్క దేవుడు లేడు? అల్లా ఒక్కరే, జీసస్ ఒక్కరే, మనకే ఎందుకు ఇంతమంది ఉన్నారు? ఎక్కడ పోయినా కొత్త టెంపుల్, ఎక్కడ పోయినా కొత్త తల్లి, ఎక్కడ పోయినా ఎల్లమ్మ, పోచమ్మ అని, ముత్యాలమ్మ అని, అసలు వినని పేర్లు కూడా ఉంటాయి ఊర్లలోకి వెళ్తే. అసలు పేర్లు మనం విని ఉంటాం. ఆ తల్లి అని చెప్పేసి ఒక గుడి మధ్యలో ఉంటది, ఊరి మధ్యలో, దానికి పూజలు చేస్తారు. ఎందుకు ఇంతమంది దేవుళ్ళు మనకి? 2 కారణాలు. ఒక కారణం, ప్రతిదీ కూడా దైవత్వంగా నమ్మేది మనం. చెట్టు దేవుడే, పుట్టా దేవుడే, రాయి దేవుడే, మనిషిలో కూడా మనిషి దేవుడే, ఈ కుర్చీ దేవుడే, స్వామివారి వల్లనే కూర్చున్నాం. అట్లా ప్రతిదీ కూడా భగవంతుడి స్వరూపంగా నమ్మేది మనం. అందుకని ప్రతి దాంట్లో కూడా భగవంతుడిని చూసి కొలుస్తున్నాం. ఒకటి, ఇప్పుడు వేప చెట్టు ఉంది, లక్ష్మీ స్వరూపంగా చెప్తాం. అది లక్ష్మీ స్వరూపం ఎట్లయింది అంటే, చల్లటి నీడనిస్తుంది, అక్కడ కూర్చుంటే మనస్సు కాస్త ఆహ్లాదకరంగా ఉంటుంది, చక్కటి గాలి వస్తుంది. వేప చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఔషధ గుణమే. ఇదివరకు మనం ఇప్పుడంటే పేస్ట్ వచ్చింది, ఒకప్పుడు పేస్ట్ ఉందా? మన ముత్తాతల దగ్గర లెక్కేసుకుంటే పేస్ట్ లేదు, బాగా నవిలి రుద్దేవారు. మరి అది ఆయుర్వేదిక్, అన్ని రకాలుగా ఇస్తుంది. దాన్ని ఒక తల్లిలాగా భావించి పూజిస్తున్నాం, లక్ష్మీ స్వరూపంగా భావించాం. ఇట్లా ప్రతిదీ కూడాను భగవత్ స్వరూపంగా భావించేది హిందూ తత్వం. అందుకని మనకి ఇంతమంది దేవుళ్ళు. ఒకటి. రెండోది, ఒక్కొక్కల కోరిక మేరకు ఒకే భగవంతుడు. మనకి ఇంతమంది భగవంతులు లేరు. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, క్రిస్టియన్స్కి ఒకటే దేవుడు, ముస్లింస్కి ఒకటే దేవుడు, మనకు కూడా ఒకటే దేవుడు. ఏకం సత్ విప్రా బహుదా భవంతి. ఒకే స్వరూపము అన్ని రకాలుగా విరాజిల్లుతూ ఉంది. నువ్వు ఎలా నమ్మితే అలా ఆ స్వామి నిన్ను రక్షిస్తూ ఉంటాడు. ఒక్క స్వరూపం ఏది? ఒకే స్వరూపం, భగవత్ స్వరూపం, ఒకే స్వరూపం. అది శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, ఇద్దరు ఒకటే.
శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నట్లుగా ఇద్దరు ఒకటే. ఇంకా చెప్పాలి అంటే మనకు దశావతారాలు ఉన్నాయి. ఒక విష్ణువు 10 రకాల అవతారాలు ఎత్తాడు. మనకి వెంకటేశ్వర స్వామి విష్ణువే, రాముడు విష్ణువే, కృష్ణుడు విష్ణువే, నరసింహస్వామి విష్ణువే. మన కలియుగం నుంచి పైకేసుకుంది. అక్కడి నుంచి వస్తే మన నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇట్లా సీరియల్. అంటే ఎట్లా ఉన్నా ఈ అందరూ ఈ 10 అవతారాలు కూడాను 4 యుగాల్లో వచ్చిన 4 దేవుళ్ళు, మిగతా అవతారాలు అన్నీ కూడాను విష్ణు స్వరూపం అని నమ్ముతున్నావా లేదా? ఒకే భగవంతుడు ఇన్ని అవతారాలు ఎత్తాడు. అంటే ఒక్కొక్క రాక్షసుడి యొక్క కోరిక మేరకు వాడిని వధించాలి. కాబట్టి వాడు ఏ విధమైనటువంటి వరాలు ఉన్నాయో ఆ వరానికి అనుకూలంగా వాడిని వధించడం ఎట్లా అని చూసి వధించాడు. హిరణ్యకశిపుడు ఉన్నాడు, పైన చావద్దు, కింద చావద్దు, మనిషి చంపొద్దు, జంతువు చంపొద్దు. మరి ఎట్లా చంపాలి? నరసింహస్వామి రావాలి. ప్రాణం ఉన్న దాంతో చంపొద్దు, ప్రాణం లేని దాంతో చంపొద్దు. గోరు ప్రాణం ఉందా అంటే పెరుగుతుంది కాబట్టి ప్రాణం ఉంది, ప్రాణం లేదా అంటే తుంచితే దానికి ఏ స్పర్శ ఏం లేదు. మనకి చిగురు తగిలితే తప్ప నొప్పి పుట్టదు కదా. గోరు నెయిల్ కట్ చేసుకుంటే మనకి ఆ నొప్పి వస్తుందా? ఏం రాదు. ప్రాణం లేదు, మరి నొప్పి రావట్లంటే ప్రాణం లేదంటే మరి పెరుగుతుంది కదా ప్రాణం. అలా తీసుకున్నాడు. మనిషి కాదు, జంతువు కాదు. నరసింహస్వామి మనిషి అంటే మనిషే, కాదు అంటే కాదు. మళ్ళీ సింహం. 2 రకాల భిన్నత్వంలో ఏకత్వం చూపించేట్లుగా స్వామివారు ఉన్నారు. ఇలా ఒక్కొక్క రాక్షసుడి కోరిక మేరకు భూలోకానికి వచ్చి ఆయన వధ చేసి, ఆ రాక్షసుడి వధ చేసి స్వామివారు భక్తుల్ని అనుగ్రహించాడు. అందుకే మనకి ఇంతమంది దేవుళ్ళు ఒక రకంగా చెప్పండి. ఇంకా మనకు రాక్షసులు ఉన్నారు. 2 రాక్షసులు ప్రధానంగా కలియుగంలో ఉన్నారు. ఇంకా వాళ్ళ అంతం కోసంగా ఆధ్యాత్మికవేత్తలు రామవేద షణ్ముఖ శర్మ గారు, గరికపాటి గారు, ఇలా చాగంటి గారు, నాలాంటి చిన్నవాళ్ళు చాలామంది బయలుదేరాం. ఆ 2 రాక్షసుల మనస్సును విరగొట్టాలి. ఎవరండి అది? హిందువులు. వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఇతర మతాలకు వెళ్ళాలి అన్న భావన, ఆ మనస్సును విరగొట్టాలి. అసలు రాక్షసులనే లేకుండా చేయాలి, రాక్షస తత్వాన్ని లేకుండా చేయాలి. క్రిస్టియన్, ముస్లిం, 2 రాక్షసులు. సరే గురుగారు, ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళని నమ్ముతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మనం మన దేవుళ్ళని అందరినీ నమ్ముతున్నాం, హ్యాపీగా ఉన్నాం. డిఫరెన్స్ ఏంటి? మనం ఇంతమంది దేవుళ్ళని మొక్కినా మన లైఫ్లో అలాగే ఉన్నాయి, వాళ్ళు ఒక దేవుడిని మొక్కినా వాళ్ళ లైఫ్ అలాగే ఉంది కదా. అవును. ఇది చక్కటి ప్రశ్నమ్మా. ఎందుకుంది అంటే, ఉదాహరణకి నేను క్రిస్టియన్గా మారకముందు రాముణ్ణి నమ్ముతున్నాను. రాముణ్ణి నమ్ముతున్నప్పుడు నేను మన తత్వం చెప్పినట్టు ప్రతి దాంట్లో రాముణ్ణి చూడగలుగుతున్నానా? చూడట్లేదు. రాముడు ఏదో గుడికి వెళ్ళా, దండం పెట్టుకున్నా, శ్రీరామనవమి వచ్చింది, కళ్యాణంలో కూర్చున్నా, అయిపోయింది. ఇది నేను హిందువుగా ఉన్నప్పుడు చేసింది. క్రిస్టియన్గా వెళ్ళినప్పుడు నేనేం చేస్తున్నా, ప్రతి వారము ఎన్ని పనులున్నా చర్చికి వెళ్తా, ఎన్ని పనులున్నా నా దగ్గర ఒక పుస్తకం పెట్టుకుంటా, బైబిల్ అనే పుస్తకాన్ని నా చంకలో పెట్టుకొని తిరుగుతా, టైం ఉన్నప్పుడల్లా చదువుతా. ఇక్కడ మరి హిందువుగా ఉన్నప్పుడు నేను రామాయణం దగ్గర పెట్టుకోలేదే, భగవద్గీత దగ్గర పెట్టుకోలేదే, భారతం దగ్గర పెట్టుకోలేదు, ఏవీ దగ్గర పెట్టుకోలేదు. అక్కడికి వెళ్ళంగానే మాత్రం పెట్టుకొని ఇంతకంటే ఎక్కువగా నమ్మా కాబట్టి భగవంతుడు రిజల్ట్ ఇచ్చాడు. అదే నమ్మకాన్ని నువ్వు ఇక్కడ చేయి, ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే భక్తిని చూస్తాడు. నువ్వు ఏ దేవుణ్ణి నమ్మేవని కాదు, మన దేవుడి గొప్పతనం ఏంటంటే నీలో ఎంత భక్తి ఉంది చూస్తాడు. ఆ భక్తిని బట్టి నువ్వు ఎక్కడ ఎట్లా ఉన్నా నిన్ను రక్షిస్తూ ఉంటాడు. నీకు అక్కడ భక్తిని పెంచుకున్నావు, అయినా కానీ మన స్వామి అక్కడ రక్షించాడు. కానీ నువ్వు అందులోకి మారటం వల్ల నాకు మంచి జరిగింది అని చెప్పి నేను నమ్మాను. కానీ మారిన తర్వాత నేను ఎంత భక్తిగా ఉన్నాను అనేది గమనించుకోవట్లేదు మనం. అదే భక్తి నువ్వు ఇక్కడ చూపిస్తే ఈ రాముడు రాడా, లేదా కృష్ణుడు రాడా, లేకపోతే నరసింహస్వామి రాడా? పిలిస్తే పలకడా నరసింహస్వామి ఈ లైట్లోంచి రాడా? టక్కున వస్తాడంటారు ఖచ్చితంగా. ఓకే, అంత ఇదిగా నమ్మగలగాలి. నేను క్రిస్టియన్లోకి వెళ్ళినప్పుడు నమ్మినంత గట్టిగా ఇక్కడ నేను నమ్మాలి. నమ్మితే ఖచ్చితంగా వస్తాడు మన దేవుడు. నువ్వు ఎవరిని పిలిస్తే ఆయన వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అందుకే మనకి ఇంతమంది దేవుళ్ళు, నువ్వు ఇంతమంది దేవుళ్ళు ఉన్నా మన అజ్ఞానం ఏంటంటే ఇంతమంది దేవుళ్ళని సెలెక్ట్ చేసుకోవట్లేదు, ఇంకో మతానికి పోయి సెలెక్ట్ చేసుకున్నా, అది పెద్ద అజ్ఞానం. ఆ రాక్షసత్వాన్ని తీసేయాలి. సరే, మీరు దేవుళ్ళు నమ్ముతున్నారు, చాలా చక్కగా ఉంది గురుగారు, అందరూ నమ్ముతారు. 4 రకాల మనుషులు ఉంటారు, హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఉంటే నాస్తికులు కూడా ఉన్నారు మనకి. ఇప్పుడు బైరి నరేష్ గారు ఉన్నారు, అసలు దేవుడే లేరని అన్ని సైంటిఫిక్ గా చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు కదా. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళే బెటర్ కదా, వాళ్ళైతే హ్యాపీగా బతుకుతున్నారు, ఎవరు లేరని నమ్మారు కాబట్టి. ఎవరు అన్నారు నాస్తికులు? అతనే ఒక్కతనే కాదు, జనరల్ గా
ఏమో మొన్న రీసెంట్ గానే ఇంటర్వ్యూ చేసినప్పుడు అయితే తను చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పారు. నేను కూడా హ్యాపీగా ఉన్నా. నేను లేనా? దేవుణ్ణి నమ్మే నేను హ్యాపీగా లేనా? ఉన్నారు. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు, హ్యాపీగా లేవా? ఉన్నాను. ఇక్కడ విషయం ఏంటంటే బయటికి పేరు కోసం నాకు దేవుడు ఇంటే ఇష్టం లేదు, దేవుడే లేడు, సో నేను పాపులర్ అయ్యానా లేదా? ఒకప్పుడు బయట నరేష్ తెలుసా? ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే అయ్యప్పని వ్యతిరేకించాడో, ఎప్పుడైతే కొద్దిగా 4 స్టూడియోల్లోకి వెళ్ళి వ్యతిరేక భావంతో ముందుకు వచ్చాడో, హిందువులకి ముఖ్యంగా దేవుళ్ళకి ముందుకు వచ్చాడో ఫేమస్ అయినాడు. ఇవాళ నువ్వు యూట్యూబ్లో ఒకప్పుడు బయట నరేష్ అని కొడితే ఎవడికి తెలియదు. కొట్టం కూడా కొట్టలే మనం, ఇవాళ కొడుతున్నాం. సో అలాంటి నాస్తికులకు ఏం చెప్తారు? అసలు దేవుడే లేరు, 3 మతాలు ఇక్కడ కొట్టుకు చేస్తున్నాయి, మా మతం గొప్ప మా మతం గొప్ప అని. సో 4 మనుషులు ఇలా ఉన్నారు, మరి వాళ్ళేంటి? ఒక్కటి వాళ్ళకి వాళ్ళ విజ్ఞతగా వదిలిపెట్టాలి. అది ఎందుకు అంటే కొన్ని లక్షల మంది, సరే హిందూ ముస్లిం మనం 3 మతాలు దేవుళ్ళని నమ్ముతున్నాము, 3 మతాల వాళ్ళు దేవుళ్ళని నమ్మేవాళ్ళు ఉన్నారు. సరే మనం ముగ్గురం ఒకటే అనుకున్నాం. ఇన్ని 3 మతాలలో లక్షల మంది ఉన్నాం, కోట్లల్లో ఉన్నాం, లక్షలు కూడా కాదు కోట్లల్లో ఉన్నాం మనం 3 మతాల్లో. 3 మతాల వాళ్ళు దేవుడు ఉన్నాడు అని నమ్మితే కొంతమంది మాత్రమే నమ్మట్లేదు అంటే వాడు ఎంత అజ్ఞానం. ఇంతమంది అజ్ఞానంలో అయితే లేం కదా. కోట్ల మంది అజ్ఞానంలో ఉన్నారా? ఒకటి అజ్ఞానంలో ఉన్నాడా? ఒకటే ఉన్నాడు. ఒకటి. రెండోది ఇంటర్నల్గా వాడు దేవుణ్ణి పూజిస్తాడు, బయటికి చెప్పడేమో, వాడి ఇంట్లో ఏ ఫోటోలు దేవుడు ఉండవేమో కానీ లోపల ఉంటుంది, అది బయటికి చెప్పడు, అది మనకు తెలియదు. కాబట్టి వాడు దేవుడు లేడు అని అంటున్నాడని మనం అనుకుంటున్నాం కానీ ఇంటర్నల్గా వాడుకుంటే భయం వాడికి ఉంటుంది, వాడు చేసేది వాడు చేస్తాడు. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ దేవుడు లేడు అని అన్నప్పుడు ఇన్ని శాస్త్రాలు మనకు ఎందుకున్నాయి, ఇన్ని ఆధారాలు ఎందుకున్నాయి? సైంటిస్టులు ఉన్నారు, సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, మరి సైంటిస్టు నమ్మకూడదుగా. అబ్దుల్ కలాం ఎందుకు నమ్మాడు? ముస్లిం. హిందూ దేవుణ్ణి ఎందుకు నమ్మాడు? ఆయన మతాల్లో ఆయన నమ్ముకుంటూ హిందూ మతాల్లో ఉన్న దేవుణ్ణి ఎందుకు నమ్మాడు? ఆయన పిచ్చివాడా? సైంటిస్ట్ అనేవాడు ఈయనకంటే గొప్పవాడే కదా. ఈ నాస్తికుడు అనేవాడి కంటే గొప్ప స్థాయిలో ఉన్నాడు కదా. దేవుడు ఉన్నాడు అని మనం నమ్మేవాడి కంటే కూడా సైంటిస్టులు ప్రజెంట్గా ఇప్పుడు అబ్దుల్ కలాం గారు లేరు, ఉన్న సైంటిస్టులు ఉన్నారు కదా, వీళ్ళు మనకంటే గొప్ప స్థాయిలో ఉన్నారు కదా. మొన్న ఆమె పైకి వెళ్ళారు సునీత గారు, 9 నెలలు ఉన్నారు. ఆమెతో పాటు ఏం తీసుకెళ్లారు? వినాయకుడు, భగవద్గీత తీసుకెళ్లారు. మరి అంత పెద్ద సైంటిస్టు ఆమె అక్కడ ఉన్నా కానీ ఆ భగవంతుడు ఉన్నాడు, వాడు నన్ను రక్షిస్తాడన్న ధైర్యంతో ఆమె ఉందిగా. వచ్చిన తర్వాత కూడా మరి ఆమె ఆరోగ్యం ఖరాబ్ కావాలిగా, ఎందుకు కాలేదు? ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం తేడా ఉందిగా. మరి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను, నాకేం టెన్షన్ లేదని. ఇంటర్నల్గా ఆరోగ్యం చిన్న ఖరాబ్ అయితే కావచ్చు, ఎందుకంటే మనం ఒక శబ్దానికి అలవాటు పడి ఉన్నాం, అక్కడ నిశ్శబ్దంగా ఉంది. అది లేకపోయేసరికి మన మైండ్ కానీ అన్ని రకాలుగా మన చూపు కానీ అన్ని కొంచెం మందగించేది ఉంటుంది. కానీ ఉండగలిగింది కదా ఆమె. 10 రోజులు ఎంతో నెల రోజులు ఉందామని పోయిన ఒక వ్యక్తి, 2 వెళ్ళారు, మొగతను కూడా వెళ్ళారు. అలా వెళ్ళిన వ్యక్తులు 9 నెలల పాటు ఉన్నారు అంటే ఒకే ఆహారాన్ని తీసుకుంటాం. మనం ఇక్కడ 10 రకాల ఆహారాన్ని తింటాం, బజ్జీ వస్తే తింటాం, సమోసా వస్తే తింటాం, బిర్యానీ వస్తే తింటాం, అన్నీ తింటాం. కానీ అక్కడ ఒకే ఆహారం 9 నెలల పాటు తిన్నారు, అది కడుపు నిండా తిన్నారో లేదో కూడా తెలియదు పూర్తిగా. మరి ఉండగలిగారు కదా. అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మకంతో ఆమె తీసుకెళ్ళింది, ఆ భగవంతుడు అక్కడ కాపాడాడు, సేఫ్గా తీసుకొచ్చాడు. వెళ్ళింది కూడా భగవంతుడి దగ్గరికే, చంద్రుడి మీద అటు ఇటు పరిశోధన చేయడానికే కదా. చంద్రుడు భగవంతుడనేగా మనం నమ్మేది. మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి మీద పరిశోధనలు చేస్తూ ఆమె అక్కడ ఉండగలిగి సేఫ్గా వచ్చిందంటే పైన ఆయన చూసుకున్నాడు, కింద మనం చూసుకుంటున్నాం. చాలదా ఇంతకంటే? అంతకంటే గొప్ప వాళ్ళ నాస్తికులు, సైంటిస్టుల కంటే గొప్ప వాళ్ళ నాస్తికులు కాదు కదా. మరి అయిపోయి ఇంత క్లియర్గా ఈ కాలంలో మనకి ఇంత క్లియర్గా ఉన్నా కానీ దేవుడు లేడు, దేవుణ్ణి నమ్మను, ఇదంతా ట్రాష్, కావాలని పుట్టిస్తున్నారు అనడం అజ్ఞానమే చెప్పాలి. గురుగారు, మీరు హిందూగా మీరు ఒక క్రిస్టియన్ని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు? రీజన్ ఏంటి అసలు? ఒక గట్టి రీజన్ చెప్పండి, ఎందుకు వీళ్ళని వ్యతిరేకించాలి అని చెప్పి. ఎందుకు వ్యతిరేకించాలంటే మత మార్పిడి చేయకూడదు. మనం ఇంతమంది హిందువులు ఉన్నాం, ఒక్క క్రిస్టియన్ అయినా నువ్వు అటు కాదు ఇది నువ్వు అని చెప్పేసి చెప్పామా? చెప్పలేదు కదా. వాడు ఎందుకు చెప్తున్నారు, ఎందుకు మార్చాలి? నీదేదో నువ్వు చూసుకో, నువ్వు యాంకర్ చేస్తున్నావు అమ్మా, నువ్వు కాదు నువ్వు ఇట్లా నేను కూర్చుంటా ఆ సీట్లో అని అంటానా? నీ ధర్మం నీది, నా ధర్మం నాది. అలా ఉంటే ఇబ్బంది లేదు.
నీకు నా క్రాషెస్ ఎక్కడొస్తాయి? నువ్వు యాంకర్గా కాదు, నువ్వు యాంకర్లే, నువ్వులే అసలు ఇక్కడ అని అంటేనే కానీ కోపం వచ్చి, మరి నువ్వు ఆ ధర్మం కాదు, ఆ ధర్మం నుంచి రా, నువ్వు బయటికి నా ధర్మంలోకి రా అంటే కోపం వస్తుంది. నాకే కాదు, ఎవరికైనా కోపం వస్తుంది. హిందువుగా పుట్టిన ప్రతి వాడికి కోపం రావాలి. రాకపోతే వాడు బతుకున్న చచ్చిన హిందువుతో సమానం. ముస్లిమ్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ముస్లిమ్స్ ఎందుకు వ్యతిరేకిస్తుంటే ఈ మధ్య కాలంలో లెక్కిస్తే లవ్ జిహాద్ అని పెట్టుకొని వాళ్ళు ఒక రకమైన వీళ్ళని చూసి వాళ్ళు మత మార్పిడి పెట్టుకున్నారు. చట్టాన్ని చేతికి తీసుకొని అనేక మంది చావులకు కారణమయ్యారు. ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ దేశంలో వాళ్ళకు బ్రతకటానికే బతుకు తెరువు లేదు. మన దేశంకి వచ్చారు, మన దేశంలో ఉంటున్నారు. సరే, మన దేశంలోనే పుట్టిన ముస్లిమ్స్ ఉన్నారు. ఆ దేశాన్ని నమ్ముకుంటూ ఆ దేశం చెప్పిన చెప్పు చేతల్లో ఉండి మన దేశాన్ని ఆగం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అందరు ముస్లిమ్స్ ఒకేలా ఉన్నారా? ఇంచుమించుగా ఉన్నారు. అందరూ అని చెప్పలేము మనం. కొంతమంది ఉంటారు మహానుభావులు, వాళ్ళని అందరినీ అంటలేదు. ముస్లిమ్స్ అనే అందరినీ అనను నేను. ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. మరి వాళ్ళ అమ్మా నాన్న కూడా నాకు వంగి దండం పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముస్లిమ్స్ మన దేవాలయాల్లోకి వచ్చే వాళ్ళు ఉన్నారు, లేరని లేదు. మరి అలా అని నేను అందరిని నన్ను ముఖ్యంగా వ్యతిరేకించి హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ హిందూ సమాజాన్ని నాశనం చేసే ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి ఏ హిందూ అయినా పూర్తి వ్యతిరేకంగా ఉండవలసిందే. ఒకటే మాట. ఎందుకు ఉండాలి అంటే చిన్నప్పుడు మనం ప్రేయర్ చేసాం, గుర్తుందా? తెలుగులో చెప్పాలి అంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులు అందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఇంతవరకే తీసుకుందాం. దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి? దేశానికి శత్రువుల వల్ల ఇబ్బంది కలిగితే నేను ఒక సైనికుడిగా వెళ్ళి ఆత్మాహుతి చేసుకోవటానికైనా, ఆత్మాహుతి దాడి చేయడానికైనా రెడీగా ఉండాలి అనేది ఒకటి ఉండాలి. సరే, మనకి బయట మొత్తం మనకు ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. లోపల వస్తే పోలీసు ఉన్నారు, వీళ్ళు చూసుకుంటున్నారు. మిలిటరీ ఏమో శత్రువు రాకుండా చూశారు మనలోకి, పోలీస్ ఏమో లోపల గొడవలు పడి ప్రశాంతంగా ఉండాలి, అలా గొడవలు పడొద్దు అని చెప్పేసి పోలీస్ శాఖ వాళ్ళు పడే కష్టం వాళ్ళు పడుతున్నారు. మనం అతి తెలివితో సిగ్నల్స్ దాటడం చేయటం ఇట్లాంటివన్నీ చేస్తే మరి వాళ్ళు కొడతారు. మరి ఇలా వీళ్ళు కాపాడుతున్నారు, ఎవరికి ఏ హాని జరగొద్దు అని పోలీసు కాపాడుతున్నారు. మరి హిందువుగా నువ్వేం చేయాలి? నువ్వు ఒక సైనికుడు, ప్రతి పౌరుడు ఒక సైనికుడు అని చెప్తాను కదా. మరి నువ్వేం చేయాలి? ధర్మాన్ని కాపాడుకోవాలి. నీ ధర్మాన్ని నువ్వు కాపాడాలి, పక్క ధర్మాన్ని అనొద్దు. వాళ్ళంటే ఊరుకోవద్దు, మనల్ని ఆగం చేస్తే ఊరుకోవద్దు. అందుకని నేను వ్యతిరేకిస్తున్నాను. ఇద్దరిని వ్యతిరేకించే కారణం అది. హిందువుల్ని కూడా తిట్టే కారణం కూడా అదే. చాతగాని దద్దమ్మల్లాగుంటున్నారు. నేను హిందువుని కూడా వ్యతిరేకిస్తున్నా. ఎందుకో రీజన్ చెప్తాను. నేను ఒక హిందువే, నేను ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ, మేము దేవుడిని చాలా నమ్ముతాం. ఎందుకు ఈ ఫేక్ బాబాలందరూ బయటకు వచ్చారు? ఎందుకు ఈ ఫేక్ మాతలు బయటకు వస్తున్నారు? ఇప్పుడు స్ట్రీట్లోకి వెళ్తే ప్రతి ఇంట్లో ఒక ఎల్లమ్మ తల్లి ఉంటుంది. నాకు ఎల్లమ్మ తల్లి వస్తుంది, షిగాలు ఊగుతున్నారు. మీరు చాలా చూసే ఉంటారు. నాగరాణి, సౌందర్య, కరోనా ఆంటీ అని వచ్చింది. రీసెంట్గా ఒక అతను ఇంటర్వ్యూ చేశాము, అమ్మాయిలా వేసుకున్నాడు గెటప్. నేను ఎల్లమ్మ స్వరూపం అని చెప్తున్నాను మా ఛానల్లోనే. నేనే ఎల్లమ్మనని చెప్తున్నాడు అనేకంగా. చెప్పండి మరి ఇలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది మనకి? ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు డబ్బు, కలి ప్రభావం కొంత వీళ్ళ మీద పడ్డది. నటించడం వల్ల వీళ్ళకి ఏం లాభం లేదు. ఎలా వస్తుంది డబ్బు? అమ్మో నిజంగా దేవుడు అని చెప్పి నేను కానికిస్తాను. కానీ వాళ్ళని తిట్టి కొట్టి అంత క్లోజ్ చేస్తారు కదా ఇప్పుడు. సౌందర్యం కానివ్వండి, నాగరాణిని కానివ్వండి, అంటే ఉన్న వాళ్ళు అయితే చలామణి అయ్యారు, సంపాదించుకున్నారు, పక్కకు పెట్టారు. తిట్టి కొట్టినా కానీ వాళ్ళు ఆల్రెడీ సెట్ అయ్యి ఉన్నారు కదా ఆర్థికంగా. చాలు. ఇలా కొంతమంది తయారైనారు. నమ్మాల్సిన వాళ్ళని మనం నమ్మట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనున్నాను, పురోహితం చేస్తూ జాతకాలు చూసుకుంటూ ఇలా రకరకాలుగా జనానికి సేవ చేస్తూ ఉన్నాను. అటువంటి వారిని, అలాంటి వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని ఇందాక మనం చెప్పుకుంటే సామవేద షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు అట్లా ఉన్నాయి. అటువంటి పెద్దవాళ్ళని, అలాంటి చిన్నవాళ్ళని, అటువంటి పెద్దవాళ్ళని, పీఠాధిపతులు ఉన్నారు. ఆదిశంకరాచార్యుల గారు 4 చోట్ల 4 పీఠాదులను స్థాపించారు. అటువంటి వాళ్ళని కొలవాలి. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళని కొలవద్దు. ఖచ్చితంగా నేను చెప్పేది అది, కొలవద్దు. ఒకవేళ వాడు దేవుణ్ణి పెట్టుకున్నారు, నువ్వు పోతే వాళ్ళతో తిరుగు, దేవుడు అని నమ్ము, చెయ్యి. అంతేకాని పూర్తిగా ఆయనే దేవుడు అని చెయ్యొద్దు. స్వామీజీలు కూడా అంతే. ఇప్పుడు కొంతమంది ఉన్నారు స్వామీజీల్లో పూర్తిగా శివద్వేషులు ఉన్నారు. అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు.
మనకి అనేక మంది దేవుళ్ళు ఉన్నప్పుడు ఒక దేవుడు ఇంకొక దేవుణ్ణి పూజిస్తున్నాడు అంటే ఒప్పుకోరు. రాముడు శివుణ్ణి పూజించాడు, రామేశ్వరం ఈ మధ్య బాగా గోల అవుతుంది. రామేశ్వరంలో రాముడు ప్రతిష్ఠ చేశాడు, శివ ప్రతిష్ఠ అంటే రాముడు తక్కువైనాడు అన్న భావంతో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అటువంటి శివద్వేషం తప్పు కాదా? నువ్వు ఒక పీఠాధిపతి అయి ఉండి అందరినీ కలపాల్సింది పోయి ఈయన వేరు ఆయన వేరు అంటే తప్పు కాదా? ఇటువంటివన్నీ కూడాను ఇటువంటివి మనం ఆలోచించాలి. మిగతా ఇతరత్ర స్వామీజీలు ఎవరు అంటలేదు అలా. ఇప్పుడు కంచిపీఠం తీసుకోండి, వాళ్ళు శివుడు విష్ణువు సమానంగా పూజిస్తారు, ఎక్కడా కూడా విరుద్ధంగా ఉండరు. అటువంటి వాళ్ళని నమ్మండి. నేను అనేది అది. ఈ మధ్యలో వచ్చి చేసిన వాళ్ళని నమ్మొద్దు. ఇంకోటి గురుగారు, మన హిందూ ధర్మంలో నాన్ వెజ్ తినాలని రాస్తుందా? నాన్ వెజ్ తినాలని రాసిందా అంటే వెనకట ఆహారం వేరు, ఇప్పటి ఆహారం వేరు. రాజులు వాళ్ళ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసంగా నాన్ వెజ్ తిన్నారు, రకరకాల జంతువులను వేటాడి చేసి తిన్నారు. ఎందుకంటే రాజు దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి. కాబట్టి శత్రువుల్ని పోరాడాలి అంటే తినాలి అని చెప్పేసి. కాకపోతే నాన్ వెజ్ ఒక జీవిని హింసించడం మన హిందూ ధర్మంలో లేదు. కాబట్టి తినొద్దు అనే చెప్తాను నేను. ఎక్కడా కూడా తినాలి అని లేదు. ఇప్పుడు కోయ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఆహారం అక్కడ అదే. ఉదాహరణకి మనం మహారాష్ట్ర వెళ్తే అక్కడ ఆహారం ఏంటి? ఓన్లీ రొట్టెలు, అదే వాళ్ళకి ఆహారం. నువ్వు ఈ అన్నం పెడితే మంచిగా పప్పు కూరలు అన్నీ వేసి పెడితే వాడికి రుచించదు. అట్లా అని చెప్పి నువ్వు అక్కడ 4 రోజులు ఉండి చపాతీ తింటే ఎప్పుడెప్పుడు మనం మంచి అన్నం దొరుకుతుందా అని చూస్తాం. ఇంటికి వచ్చి కడుపు నిండా హాయిగా అన్నం తినాలి, పచ్చడి వేసుకొని తిన్నా అన్నం తినాలని చూస్తాం. వాడు ఇక్కడికి వచ్చి 4 రోజులు ఉంటే వాడు పచ్చడి వేసుకొని అయినా 4 రొట్టెలు తినాలని చూస్తాడు. ఎక్కడి ధర్మం అక్కడిది. కాబట్టి మన హిందూ ధర్మంలో నాన్ వెజ్ అనేది 100% లేదు. వెనకటి నుంచి లెక్క వేస్తే వారి వారి ధర్మాల ప్రకారం తిన్నారేమో, కానీ నాన్ వెజ్ తినటం వల్ల మన మెదడు మొద్దుబారిపోతుంది, పని చెయ్యదు అని చెప్పేసి చెప్తున్నాడు. శరీరానికి బలం వస్తుందేమో కానీ ఆధ్యాత్మిక పరంగా బలం రాదు. సో మొత్తానికి ఇదంతా చూస్తుంటే మనం హిందూ ధర్మమే గ్రేట్ అంటున్నారు మీరు. అందులో ప్రవీణ్ పాస్టర్ గారిని అయితే ఎవరు చంపలేదు, హత్య కాదు, ఆయన న్యాచురల్ గా తాగి బండి తోలడం వల్ల చనిపోయారంటారు. అవును, ఆయన 2-3 చోట్ల కింద పడి హెడ్ లైట్ బుల్లెట్ తంది, ఆ బుల్లెట్ హెడ్ లైట్ పగిలినవి కూడా ఉన్నాయి. మళ్ళా లేచి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్రైవ్ చేస్తూ ఇలా ఎన్నో వీడియోస్ బయటకు వచ్చాయి. మరి అవన్నీ ఆయన యాక్సిడెంట్ అయ్యి ఆ మద్యం మత్తులో ఉండి చనిపోయిందే తప్ప హిందువులు అయితే ఎట్టి పరిస్థితుల్లో చంపలేదు, చంపరు కూడాను. ఒకవేళ హిందువులే గనక అలా చంపాలి అంటే ఒక్క పాస్టర్ మిగలడు. మన భారతదేశంలో హిందువులకు ఆలోచన వచ్చి చంపడం కనుక మొదలు పెడితే ఏ మిలిటరీ ఆపదు, ఏ పోలీస్ ఆపదు, ఒక పాస్టర్ కూడా మిగలడు, క్రిస్టియన్ అనేవాడే మిగలడు. మరి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ముస్లిం అతను తన్నినప్పుడు విగ్రహం అంతమంది వచ్చి ర్యాలీలే చేశారు, కానీ ముస్లిం అతనికి ఎవరు పనిష్మెంట్ ఇవ్వలేదు. ఇప్పటికి కూడా వాడికి పనిష్మెంట్ దొరికిందో లేదో కూడా తెలియదు. ఒకటి అది చేయాల్సింది గవర్నమెంట్. నేను ఇందాక చెప్పాను, చట్టాన్ని చేతిలోకి మనం తీసుకోవట్లేదు. తీసుకుంటే వాడు బతకడు, మనం తీసుకోవట్లేదు. ఎందుకు మరి అప్పుడు హిందువులు అనుకోలేదు? అది చాలా ఇమోషనల్ టైం కదా. అయినా సరే మనం చట్టాన్ని గౌరవించాం, అదే మన మైనస్ అవుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే. ఇవాళ ఏది ఉదాహరణకి ఈ మధ్య కాలంలో జరిగింది లెక్క వేస్తే, ఈ మధ్య మన ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ జరిగింది, ఇండియా గెలిచింది. దిల్సుఖ్ నగర్లో ఆడవాళ్ళందరూ ర్యాలీ చేస్తూ వెళ్తే, మనం గెలిచామని మన హిందూ ఆడవాళ్ళు ర్యాలీ చేస్తూ వెళ్తే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అదే ఒకవేళ పాకిస్తాన్ గెలిచిండి వాళ్ళు ర్యాలీ చేస్తే ఒక్కరిని కొట్టమనండి. మరి పోలీసులు ఎందుకు భయపడుతున్నారు? గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు కదా, ముందు పైన వాళ్ళు ఏం చెప్తే అదే కదా చేస్తారు. ఎందుకు చేస్తారమ్మా? అది మీరు పైన వాళ్ళని క్వశ్చన్ చేయాలి. అప్పుడు జనాలని పోలీసులు అంటే మనం ఏం కాదు కదా. పైన వాళ్ళైనా సరే గవర్నమెంట్ ని చెప్పాలి మీరు. అది గవర్నమెంట్ అడగాలి. గవర్నమెంట్ కే ఇప్పుడు నేను చెప్పేది ఏదున్నా ప్రతిదీ గవర్నమెంటే. మీరు కొట్టి చూడండి, కాశ్మీర్ లో లెక్క వేసుకుంటే ముస్లిమ్స్ మన మిలిటరీ వాళ్ళని కొడుతూ తీసుకోపోతున్న దాఖలాలు కనపడతాయి యూట్యూబ్లో కొడితే. మరి వాడి చేతిలో గన్ ఉంది, ఒక్కసారి షూట్ చేయొచ్చుగా. ఒక్క ముస్లింని కాళ్ళ దగ్గర ఏళ్ళ దగ్గర ఎక్కడో షూట్ చేసి ఒక ముస్లింని కనుక గట్టిగా వాడు చేస్తే మిగతా ముస్లిమ్స్ వెనక్కి పోరా? ఎందుకు? వాడు కూడా పైన వాళ్ళని గౌరవించి వీడు దెబ్బలు తింటున్నాడే తప్ప పైన వాడిని మనం ఎదిరించలేదు. కాబట్టి పైన ఉన్న
ప్రధానంగా మారాలి. ఫుల్ రైట్స్ వాళ్ళకి ఇవ్వాలి, తప్పదు. అట్లయితేనే మన దేశం బాగుపడుతుంది కదా. ఇప్పుడు నీకు పోలీసులకు ఇవ్వట్లేదా? ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకుంటున్నాం, పోలీసు వాడు వచ్చి నన్ను ఇద్దరిని కొడతాడు. ఎందుకు కొడుతున్నాడు? తప్పు ఎవరిది అనేది తర్వాత సంగతి. ముందు కొట్టి ఇద్దరిని కంట్రోల్ చేశాడు. లేడీ పోలీస్ వచ్చి నిన్ను కొట్టారు, జెన్ పోలీస్ వచ్చి నన్ను కొట్టారు. లేదు ఇద్దరిని జెన్ పోలీసే లేడీ పోలీసే కొట్టారు. ఎవరైనా పోలీసే కొట్టు ముందు మన ఇద్దరిని కంట్రోల్ చేశారా లేదా కొట్టుకోకుండా? అలా చెయ్యాలి. ఎవరినైనా సరే ముందు నేను హిందువునే కొడతాను, ముస్లింని కొడితే వాళ్ళలో ఐక్యత ఉంది, మనలో లేదు. మనకెందుకు అమ్మో అవును కొడుతుంటే మనకెందుకు, నన్ను కూడా దెబ్బలు తింటే మళ్ళీ ఎందుకు గోల, మనకి అవసరమా? తింటే అదే దెబ్బలు తింటుంది, వాడే దెబ్బలు తింటాడు అనే టైపు మనం పోతున్నాం. అది మానేయాలి. మన హిందువుని కొడుతున్నారు అంటే పోలీస్ అయినా సరే వేరే వాడైనా సరే మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నించాలి, ఆపాలి. ఫస్ట్ కొట్టడం ఆపి ప్రశ్నించాలి. అది చెయ్యట్లేదు మనం. ఇక్కడ వస్తుంది మనకు తేడా. మనం చట్టాన్ని గౌరవించడమే మనం చేస్తున్న ప్రధాన తప్పు, పాపము. అయితే మొత్తానికి పాస్టర్ అయితే ఆయన న్యాచురల్ గా డ్రింక్ చేయడం వల్ల చనిపోయారు అంటున్నారు. అన్ని ఆధారాలు పోలీసులే సేకరించి పెట్టారు. ఇవాళ కూడా నేను మార్నింగ్ టీవీలో చూశాను. అది అన్ని ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా ఏం లేదు. సిసి ఫుటేజ్ మొత్తం కూడా వాళ్ళు విడుదల చేశారు. కాబట్టి ఎవరు చంపలేదు, అనేదో తాగిన మత్తులో చనిపోయారు. ధన్యవాదాలు గురుగారు.